అమ్మ, ద్వాదశ రాశుల వారు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే పరిహారాన్ని తెలియజేస్తారా? మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి కూడా సాధారణంగా ప్రతి వ్యక్తి తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ఎక్కడైనా జనరల్గా చేసే విధానం. అయితే ఇక్కడ ఏంటంటే దానితో పాటుగా మీకు అవకాశము, ఆసక్తి, సమయం కూడా అనుకూలంగా ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున మీరు దత్తాత్రేయుడికి సంబంధించిన శ్లోకాలు, దత్తాత్రేయుడికి సంబంధించిన అష్టోత్తరాలు, అలాగే ఏదైనా నామావళి, అంతేకాకుండా దాంతోపాటుగా ఇంకా అలా మీరు చేసుకోగలిగినా చాలా మంచిది. దానికి అవకాశం లేకపోతే అట్లీస్ట్ మీరు జర్నీలో ఉన్నప్పుడు వచ్చేటప్పుడు కనీసం శ్రీదత్త శరణం మమ అనేది దత్తాత్రేయుడికి సంబంధించిన ఒక చిన్న శ్లోకం లాంటిది. శ్రీదత్త శరణం మమ, శ్రీదత్త శరణం మమ అనే శ్లోకాన్ని పఠించడం, ఇలాంటివి చేయడం. ఒకవేళ దానికి ఇంకా కూడా మీకు అవకాశం దొరికినట్లయితే దత్త మందిరాలని మీరు దర్శించటం కూడా చాలా చాలా చక్కటి ఫలితంగా చెప్తాం. కనుక ఒకవేళ మీకు ఏదన్నా అవకాశం ఉన్నట్లయితే మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకున్నా సరే, లేకపోతే ఇప్పుడు నేను చెప్పిన పరిహారాలు పాటించినా కూడా ఏదైనా సరే మీకు అభివృద్ధిగాను, ఆశాజనకంగాను, అవరోధాలని అధిగమించడానికి అవకాశం ఇచ్చినట్లుగాను కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటిదాకా మనం చెప్పుకుంటున్న రాశి ఫలితాలని ప్రతిరోజు కూడా ఇవి ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్తున్నవి కావు. ఇవన్నీ కూడా అందరికీ కలిపి కామన్గా చెప్తున్నవి. కానీ ప్రతి వ్యక్తికి తమ వ్యక్తిగత జాతకం అనేది ఒకటి ఉంటుంది. వ్యక్తి జన్మించినప్పుడు అతను పుట్టిన సమయం ఆధారంగా, స్థలం ఆధారంగా, డేటు, వీటన్నిటి ఆధారంగా ఒక జన్మకుండలిని ప్రిపేర్ చేస్తారు. ఆ జన్మకుండలిలో నడిచే దశలు, అంతర్దశలు అనే వాటితో ప్రధాన దశలు, అంతర్దశలు, విదశలు జరుగుతూ వస్తాయి. ఇక్కడ ఇదేంటంటే గోచార రీత్యా చెప్తున్న ఫలితాలు, అంటే ప్రతిరోజు చేంజెస్ బట్టి చెప్పేది ఇది. కాబట్టి మీరు పుట్టిన సమయంలో ఆల్రెడీ మీకు వేసిన వ్యక్తిగత జాతకంలో నడిచే దశలు, అంతర్దశల్లో గనక ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే దానికి సంబంధించిన పరిహారాలు ఆల్రెడీ మీరు పాటిస్తూ ఉంటారు. కనుక దీనికి సంబంధించి ఇది ప్రతిరోజు చెప్పుకునే వాటిల్లో వచ్చే చిన్న చిన్న సమస్యలు ఏదన్నా ఉన్నా, మానసికంగా కావచ్చు, లేకపోతే ఏ రకంగా ఉన్న వాటికైనా ఈ పరిహారాలు లాంటివి పాటించుకున్నట్లయితే ఇది మీకు అనుకూలంగా ఉంటుంది. ఒకవేళ మాకు నచ్చిన దైవాన్ని ప్రార్థించుకుంటా ఉన్నా పర్వాలేదు. ఏదైనా సరే శ్రద్ధ, భక్తి భగవంతుడి మీద మనకు ఉన్నట్లయితే తప్పనిసరిగా ఎలాంటి సమస్యలనైనా మంచి సంకల్పంతో, భగవంతుడి యొక్క ఆశీర్వచనంతో సమస్యల్ని అధిగమించడానికి అవకాశాలు ఉంటాయి. కనుక పరిహారాలు అనేవి కూడా అందులో భాగాలే. కనుక వాళ్ళ అందరూ కూడా తమ వ్యక్తిగత దైవంతో పాటుగా ఈ విధంగా చేసుకుంటూ ప్రతిరోజు ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాలా చాలా వరకు ఫస్ట్ పాయింట్ మానసిక ప్రశాంతత, సమస్యలను అధిగమించే స్థిమితత్వం అనేవి ఏర్పడతాయని మనం ఇక్కడ గమనించుకోవాలి. నమస్కారం.